ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. ఆత్మీయ మిత్రులారా, హృదయపూర్వక నమస్కారం. మందార మకరందం యూట్యూబ్ ఛానల్ సవినయంగా సభక్తికంగా మీకు స్వాగతం పలుకుతోంది. గత 2 వీడియోలలో జగద్గురు శ్రీ శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నాం. ఈ వీడియో ద్వారా కనకధారా స్తోత్రాన్ని సంపూర్ణం చేసుకున్నాం. మొదటగా శ్లోకాల పారాయణం. నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసిస్థితాయై, నమోస్తు లక్ష్మీ కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై, నమోస్తు కాంచై కమలేక్షణాయై, నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదిభిరర్చితాయై, నమోస్తు నందాత్మజవల్లభాయై. సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని, మామేవ మాతరనిశం కలయంతు నాన్యే. యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః, సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. సరసిజనిలయే సరోజహస్తే, ధవళతరాంశుకగంధమాల్యశోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే, త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం, ప్రాతర్నమామి జగతాం జననీం, అశేషలోకాధినాథ గృహిణీం, అమృతాబ్ధిపుత్రీం. బిల్వాటవీ మధ్యలసత్సరోజే, సహస్రపత్రే సుఖసన్నివిష్టాం, అష్టాపదాంభోరుహపాణిపద్మాం, సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. అంభోరుహం జన్మగృహం భవత్యాః, వక్షస్థలం భర్తృగృహం మురారేః, కారుణ్యతః కల్పయ పద్మవాసే, లీలాగృహం మే హృదయారవిందం. స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం, స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం, త్రయీమయీం త్రిభువనమాతరం రమాం. గుణాధికా గురుతర భాగ్యభాజినో, భవంతి తే భువి బుధభావితాశయాః. సువర్ణధారాస్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం, త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్. ఇది శ్రీమచ్చంకర భగవత్కృతం కనకధారాస్తోత్రం సంపూర్ణం. ఆత్మీయ మిత్రులారా, నమోస్తు దేవ్యై భృగునందనాయై, భృగు మహర్షి కూతురైనటువంటి ఈ లోకాలను పరిపాలించే పట్టపుదేవి అయినటువంటి శ్రీ మహాలక్ష్మికి నమస్కారం. నమోస్తు విష్ణోరురసిస్థితాయై, విష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరించిన లక్ష్మికి నమస్కారం. నమోస్తు లక్ష్మీ కమలాలయాయై, కమలములో నివసించేటటువంటి ఆ లక్ష్మికి నమస్కారం. నమోస్తు దామోదర వల్లభాయై, దామోదరుడు దామము ఉదరమునందు కలవాడు, తాడు యొక్క గుర్తు ఉదరమునందు కలవాడు, లోకాలన్నీ పట్టలో కలవాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇష్టసఖి లక్ష్మీదేవికి నమస్కారం.
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై. పద్మము వంటి కన్నులు కలిగినటువంటి లక్ష్మీదేవి, ప్రకాశవంతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి లక్ష్మీదేవి నీకు నమస్కారం. నమోస్తు భౌత్యై భువన ప్రసూత్యై. ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి, ముజ్జగాలకు జననైనటువంటి లక్ష్మీ నీకు నమస్కారం. నమోస్తు దేవాధిభిరర్చితాదై దేవాధిభిరర్చితాయై. సకల దేవతలు అర్చించేటటువంటి లక్ష్మి నీకు నమస్కారం. నమోస్తు నందాత్మజ వల్లభాయై. ఆ శ్రీకృష్ణుడి ఇష్టసఖివైన లక్ష్మీ నీకు నమస్కారం. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని. అమ్మా, నీకు చేసే ఈ నమస్కారాలు, నీకు చేసే ఈ వందనాలు సంపత్కరాని, మాకు సంపదలను అనుగ్రహిస్తాయి. సకలేంద్రియ నందనాని, సర్వేంద్రియాలకు ఆనందాన్ని కలిగిస్తాయి. సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, పద్మముల వంటి కన్నులు గల లక్ష్మి చక్రవర్తిత్వాన్ని మాకు ప్రసాదిస్తాయి నీకు చేసే ఈ నమస్కారాలు. దురితోద్ధరణోద్యతాని, మమ్మల్ని పాపాల నుంచి ఉద్ధరించేటివి నీకు చేసే ఈ వందనాలు. మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే. తల్లి, ఇంకేమీ మాకు అక్కర్లేదు, మమ్మల్ని అనుగ్రహించు. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. యత్కటాక్ష సముపాసనా విధి, ఏ దేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సకలార్థ సంపదలు లభిస్తాయో అలాంటి మురారి హృదయేశ్వరీం, ఆ విష్ణు భగవానుడి యొక్క అర్ధాంగి అయినటువంటి లక్ష్మీదేవిని వచనాంగమానసై, వచన అంగ మానస త్రికరణ శుద్ధిగా, మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా భజే ఆశ్రయిస్తాను, సేవిస్తాను. త్రికరణ శుద్ధిగా తల్లి నిన్ను ప్రార్థిస్తాను, నన్ను అనుగ్రహించు. సరసిజ నిలయే, పద్మంలో నివసించేటటువంటి లక్ష్మి. సరోజహస్తే, హస్తములో చేతుల్లో పద్మాల్ని ధరించినటువంటి లక్ష్మి. ధవళతరాంశుక గంధమాల్య శోభే, తెల్లటి వస్త్రాలు ధరించి గంధమాల్య శోభే, సుగంధభరితమైన పూలమాలికలను ధరించినటువంటి లక్ష్మి. భగవతి హరివల్లభే, విష్ణువు యొక్క ప్రియురాలైన లక్ష్మి. మనోజ్ఞే, తల్లి నిన్ను దర్శిస్తే చాలు మనోజ్ఞే, మనస్సుకు ఎంతో సంతోషాన్ని కలిగించేటటువంటి రూపం నీది. త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం, ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి జగజ్జనని నన్ను అనుగ్రహించు. దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలాప్లుతాంగీ. అమ్మవారు ఎలా దర్శనమిస్తోంది శంకరుల కంటే, దిగ్గస్థిభి, దిగ్హస్తిభి, దిగ్గజాలైనటువంటి ఆ ఏనుగులు కనక కుంభముఖావసృష్ట, బంగారు కలశాలని తమ తొండాలతో పట్టుకొని స్వర్వాహిని విమలచారు జలాప్లుతాంగి. స్వర్వాహిని, స్వర్గంలో ప్రవహించేటటువంటి ఆ మందాకిని నదిలోని నీటిని ఆ స్వర్ణ కలశాలలో తీసుకుని చారు జలాప్లుతాంగి, ఆ నీటితో ప్లుతాంగీం అమ్మవారిని అభిషేకిస్తారు. ప్లుతాంగీం అంటే తడిసినటువంటి శరీరము అంటే అమ్మవారిని ఆ మందాకిని జలాలతో ఆ ఏనుగులు అభిషేకిస్తున్నాయి. అట్లాంటి గజలక్ష్మి రూపాన్ని శంకరుడు దర్శిస్తున్నారు. ప్రాతర్నమామి జగతాం జననీ అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. పాలకడల నుంచి ఉద్భవించినటువంటి అశేష లోకాధినాథ గృహిణీం, ఈ విశ్వాన్నే పరిపాలించేటటువంటి ఆ ప్రభువు యొక్క అర్ధాంగి అయినటువంటి జగతాం జననీ, ఈ జగత్తును సృష్టించినటువంటి తల్లి ప్రాతర్నమామి, ఉదయాన్నే నీకు నమస్కరిస్తున్నాను, అనుగ్రహించు.
బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం. బిల్వాటవీ మధ్య, మారేడు వృక్షాల యొక్క వనం మధ్యలో సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం, ఆ సహస్రపత్రాలు కలిగినటువంటి పద్మమునందు సుఖంగా ఆసీనురాలైనటువంటి లక్ష్మి, అష్టాపదాంభోరుహ పాణి పద్మాం, చేతిలో పద్మాలు ధరించినటువంటి లక్ష్మి, సువర్ణవర్ణాం, బంగారు వర్ణంతో ప్రకాశించేటటువంటి లక్ష్మి, ప్రణమామి, నీకు నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. అంభోరుహం జన్మగృహం భవత్యాహ, తల్లి నీ పుట్టినిల్లు అంభోరుహం, పద్మము, తామర. వక్షస్థలం భర్తృగృహం మురారే, నీ మెట్టినిల్లు ఆ మురారి, ఆ మురాసురుణ్ణి నిర్జించినటువంటి శ్రీహరి యొక్క వక్షస్థలమే నీ మెట్టినిల్లు. కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. హృదయారవిందం, నా హృదయమనే పద్మంలో కారుణ్యత, కృపచేత, కల్పయ పద్మవాసే, స్థిరంగా వచ్చి లీలాగృహం మే, నా హృదయం అనే పద్మాన్ని నీ లీలాగృహంగా చేసుకొని, నీ కేళీగృహంగా, తల్లి నీవు నా హృదయం అనే పద్మంలో వచ్చి ఎల్లప్పుడూ నా హృదయంలో నివసించు, ఆ విధంగా నన్ను అనుగ్రహించు అని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నాడు శంకరుడు. స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం. త్రిభువనమాతరం, ముల్లోకాలకు తల్లి అయినటువంటి జగజ్జననైన లక్ష్మి, త్రయీమయీం, మూడు వేదాల రూపమైనటువంటి వేదస్వరూపిణి అయిన లక్ష్మి, స్తువంతియే స్తుతిభిరమూభిరన్వహం, ఎవరైతే నిన్ను ఎల్లవేళలా నిరంతరం స్తుతిస్తూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, గుణాధిక గురుతర భాగ్యభాజినో, అధిక గుణ సంపన్నులై, గురుతర భాగ్యభాజినో, అధిక భాగ్యశాలురై, భవంతి తే బుధభావితాశయాః, ఈ భూమి మీద విద్వాంసుల చేతనే గౌరవింపబడతారు తల్లి. నిన్ను ప్రార్థించేటటువంటి వ్యక్తులు, నిన్ను పూజించేటటువంటి వ్యక్తులు విద్వాంసుల చేత గౌరవింపబడతారు. అనేక గుణ సంపదలను, గుణవంతులవుతారు. గురుతర భాగ్యభాజిను, భాగ్యవంతులవుతారు. అలాంటి అనుగ్రహం తల్లి నీది. సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం, శంకరాచార్యుల చేత రచింపబడినటువంటి ఈ సువర్ణధార, ఈ కనకధార, ఈ బంగారు ధారా స్తోత్రం, త్రిసంధ్యం యః పఠే నిత్యం, మూడు సంధ్యల్లో, ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్యలలో పఠే నిత్యం ఎవరైతే పఠిస్తూ నిరంతరం పఠిస్తారో, సకుబేర సమో భవేత్, కుబేరుడితో సమంగా వృద్ధి చెందుతారు. ఇది శ్రీమచ్చంకర భగవత్కృతం కనకధారా స్తోత్రం సంపూర్ణం. శంకరులచే రచింపబడినటువంటి ఆ కనకధారా స్తోత్రం సంపూర్ణమైంది. మిత్రులారా, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండాలని, మనమంతా సుఖ సంతోషాలతో జీవించాలని మనపూర్వకంగా ప్రార్థిస్తూ, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనపూర్వకంగా ప్రార్థిస్తూ, శుభం భూయాత్. స్వస్తి.